52,000. కరీంనగర్లో విజయ సంకల్ప ర్యాలీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించేందుకు ఎంఐఎంతో కాంగ్రెస్ 100 కోట్ల డీల్ చేసుకుందని ఆరోపించారు. పెద్ద ఎత్తున ఓట్లను కొని గెలవాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఎంఐఎం వర్సెస్ బీజేపీ మధ్య ఆట మొదలైందని చెప్పారు. పాకిస్తాన్ను చిత్తు చేసినట్లు కాంగ్రెస్ మజ్లిస్ పార్టీలకు బుద్ధి చెప్పండన్నారు. బీజేపీకి ఇల్లు కుటుంబం ముఖ్యం కాదు, దేశం ధర్మమే ముఖ్యమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మేము ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజల వద్దకు పోతే ఇవాళ ఏం జరుగుతుందన్న కరీంనగర్ లో ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంఏ పార్టీ ఒకటై కరీంనగర్ లో మతం పేరుతో ఇలా ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి. నిన్న ఓవైసీ అంటున్నాడు ఎంఐఎం పార్టీ వాళ్ళు కరీంనగర్ లో గేర్ మారుస్తారట. నేను చెప్తున్నా ఓవైసీ కరీంనగర్ లో కమలం పువ్వు కబడ్డీ ఆట స్టార్ట్ చేసింది కదా. నీ చోటే బాయ్ రేవంత్ రెడ్డి కరీంనగర్ కు రాక చొప్పదండికి పోయి దొంగ సాటుగా కబడ్డీ ఆటను చూసిపోయి ఇలా నీకు చెప్పాడు. కరీంనగర్ లో కబడ్డీ ఆట యొక్క స్పందన నీ పాత బస్తీకి సెగ తగితే నీ చోటాబాయ్ చెప్పాడు, బరే బాయ్ నాతో నీ కరీంనగర్ లో బీజేపీని ఢీకోవడం అయితలేదు, నువ్వు పోతే ఇలా రేవంత్ రెడ్డి బరే బాయ్ కరీంనగర్కి వచ్చిందన్నా, ఇలా ఓవైసీ సవాల్ పిలిచిందన్నా. నేను చెప్తున్నా కరీంనగర్ ప్రజానికానికి, కరీంనగర్ లో